ఇక సర్పంచ్ల కథ చెప్తే ఇప్పుడు పాపం ఖజానా ఖాళీ అయింది కాబట్టి, అంటే వాళ్ళు డబ్బులు పెట్టింది కాబట్టి నేను ఓడిపోయినా. వాస్తవం ఇది. వాళ్ళు డబ్బులు లాస్ట్ డే డబ్బులు పెట్టారు కాబట్టి జగ్గారెడ్డిగా నేను ఓడిపోయినా, ఎలాంటి అనుమానం లేదు. లేదు. నాకు విచిత్రం ఏంటంటే నువ్వు అడిగిన దాంట్లోనే కొంత నేను కలగజేసుకొని చెప్తున్నా. నేను ఓడిపోయిన తర్వాత ఇక అందరూ నా మీద సింపతి చూపెడుతున్నారు. ఇక సింపతి చూపించే దాంట్లో అంత కొంత అక్కడిక్కడ ఈ సింపతి ఎట్లుంటుందంటే ఒక వ్యక్తి ఇట్లనే, అరే అన్న నువ్వు గెలిచేది ఉంటివన్నా, గెలుస్తామనుకున్నామన్నా, గెలిచేది ఉంటివన్నా, గెలుస్తామనుకుని నువ్వు ఎక్కడో చూస్తుంటివన్నా అంటాడు. ఇట్లా పాపం అంటున్నారు వాళ్ళు. అరే మాకు చెప్తే మేము పంపిస్తుంటిమన్నా పైసలు, మేము నువ్వు చెప్తే పంపిస్తుంటిమని అందరు ఇదే అంటున్నారు. ఒక 6-7 మంది కలిసిర్రు. అరే ఇది నువ్వు 6-7 మంది అన్న జర్ర మాకు తెలిసిందా, మేము డబ్బులు అరేంజ్ చేస్తుంటిమన్నా, నీ అమ్మ బయటపడి నువ్వు గెలుస్తుంటివన్నా, నువ్వు ఎట్లా గెలుస్తావు కాబట్టి అనుకున్నామన్నా, ఇట్లా 5-6 మంది సింపతిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓడిపోయినాక నా మీద సింపతి చూస్తే లాభం నా మీద. దీనికి ఒక చిన్న జరిగిన కథ చెప్తా. ఇది జరిగిన కథ, జరిగిన కథ కాదు, ఇది జరిగిన వాస్తవం. ఇది జరిగిన వాస్తవం. అది ఏంటంటే హాస్పిటల్లో ఒక పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత నేను అంటే ఒక సంఘటన చెప్తున్నా. ఇదంతా ఒక సంఘటన చాలా దగ్గర జరుగుతుంది. ఇది సహజంగా జరుగుతుంది. ఇదంతా ఇది తప్ప ఒప్ప అని నేను చెప్పలేను, కానీ జనరల్గా జరుగుతుంది. ఒక పేషెంట్ అడ్మిట్ ఉన్నాడు హాస్పిటల్లో. దయచేసి నవ్వకుండా, మరి ఇబ్బంది అవుతుంది నాకు. సీరియస్ మెయింటైన్ చేస్తున్నాం మరి అంతా అట్లా. నేను సీరియస్ మ్యాటర్ ఇదంతా. అయితే అడ్మిట్ ఆ పేషెంట్ సరే, మనం సావుల కాడ కూడా నవ్వుతుంటాము, ఆ ఇంట్లో ఏడుస్తుంటారు, మిగతా వాళ్ళంతా నవ్వుతూనే ఉంటారు. అంటే మర్చిపోవడానికి నవ్వుతారు అంతా. సావునే ఇప్పుడు మనిషి పుట్టుకని ఒక ఆనందం, మనిషి చావడము, చావు అదొక బాధ. మర్చిపోవడానికి మనము ఆనందమైన అంటే సంతోషంగా ఉండడానికి, మర్చిపోవడానికి ఇదంతా సహజం, తప్పదు అది. అయితే ఒక హాస్పిటల్లో ఆ పేషెంటు ఒక అతను ఫోన్ చేస్తున్నాడు. పేషెంట్ ఎట్లుండని ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి లేదు ఇట్లున్నాడు అట్లున్నాడు అని జనరల్గా వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారు కదా. ఫోన్ చేసి అతను తెలుసుకుంటున్నాడు. ఈ ఫోన్లలో తెలుసుకుంటున్నాడు, కానీ వీడు ఒక్కరోజు హాస్పిటల్ పోలే. ఈ ఫోన్లలో అడుగుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ని, ఎట్లున్నాడు అతను, ఎట్లున్నాడు అంటే వాళ్ళు చెప్తుంటారు కదా ఇట్లున్నాడు అట్లున్నాడు అని అంటున్నారు, కానీ ఫోన్లలోనే నడుస్తున్నది. ఒక్కరోజు కూడా హాస్పిటల్ పోలేడు, ఫోన్లలో అడుగుతున్నాడు. ఒకరోజు టైం బాగలేదు, అతను చచ్చిపోయాడు. చచ్చిపోగానే వీడు సాగుకాడికి పోయిండాడు. మళ్ళీ చచ్చిపోగానే రామ్మ సీరు రవేషిడ మాటకు తప్పేం లేదులే, నవ్వుతే కూడా. కానీ ఆనందమే జీవితం మనుషులకు. కానీ అయితే వీడు సాగుకాడికి పోయాడు. బతికున్నప్పుడేమో ఎట్లున్నా అడిగినోడు, చచ్చిపోయినాక సాగుకాడికి పోయాడు. సాగు ముంగడ డబ్బులో దగ్గర పైసలు ఖర్చు పెడితేనే ఉన్నాడు. ఇక వాడిగా చూడు ఎట్లా ఉంటుంది మన స్వభావం. కొంత సిస్టమ్ ఎట్లుంటుందంటే, ఇతను సాగు బతుకులు ఉన్నప్పుడు పోయి ఆ పేషెంట్కి పైసలు ఇస్తే బతుకుతుండ లేదో తర్వాత సంగతి. చచ్చిపోయిన తర్వాత నువ్వు పోయి ముంగ డబ్బులు వాళ్ళు డాన్సులు చేస్తుంటారు కదా, పైసలు తల్లుతుంటే ఆడపోయి వీడు పైసలు తల్లుతున్నాడు.
పైసలు తలుతున్నాడు ఆడ. అంటే సింపతి అంటే బతికి ఉన్నప్పుడు దాఖాను పోయి పైసలు కడితే సింపతి ప్రూవ్ అవుతుంది, కానీ చచ్చిపోయినాక పోయి డబ్బుల కాడ పైసలు తలితే సింపతి ఏం లెక్క. ఇప్పుడు నా కథ కూడా గట్లే ఉన్నది ఇదంతా కదా, ఏమంటావు కదా. సేమ్ ఒకరైతే అంటున్నారు, అన్నా నేను అది 20 పంపిస్తుంటే నాకు తెలిస్తే అంటున్నాడు ఒకడైతే. అరే నీ అమ్మ, సరే ఓకే. జనరల్గా ఏంటంటే మీరు ఎవడు పంపుతాడు చారు, ఎవడు పంపాడు, అంత ఉత్తమ మాటలు ఎంతమంది చూసి ఉంటా ఇటువంటి